మీరు ప్రేమ నుండి బయటికి రారు. మీరు రొటీన్‌లోకి జారిపోతారు. ఒకే మంచం, ఒకే మాటలు, ఒకే నెట్‌ఫ్లిక్స్ సిరీసు, అలారం క్లాకు రాగానే లేవడం, డిన్నర్ టేబుల్‌కి మధ్యలో ఎప్పుడో మీరు ఒకరినొకరు చూడడం ఆపేస్తారు. కలిసి ఉంటారు, కానీ కలిసి జీవించరు. భయపెట్టే విషయం ఏమిటంటే, ప్రేమ కంటే మౌనం బిగ్గర అయ్యే వరకు ఇద్దరికీ ఇది తెలియదు. ఈరోజు ఇది ఎందుకు జరుగుతుందో సైకాలజీ ప్రకారం మరియు మనం ఎలా దీన్ని ఫిక్స్ చేయాలో ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్, మా ఛానల్కు స్వాగతం. రిలేషన్షిప్స్, సైకాలజీ, నిజమైన ఎమోషనల్ గ్రోత్ మీకు ఆసక్తి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరున్నా సరే దీనికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ ఛానల్ ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే చీటింగ్ గురించో ఫైట్స్ గురించో కాదు, చాలా నిశ్శబ్దంగా చాలా డేంజర్గా ఉండే ఒక విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. అదేనండి బోర్డమ్. బోర్డమ్ అనేది ఇంటిమసీని చంపే సైలెంట్ కిల్లర్. అది మనిషికి ఒక లోన్లీనెస్ క్రియేట్ చేస్తుంది. కానీ గమ్మత్ ఏంటంటే బయట విషయాలన్నీ బాగానే అనిపిస్తాయి, కానీ దీని గురించి ఎవరు హెచ్చరించరు, కనీసం కూడా మాట్లాడరు. మరి అయితే ఈ రొటీన్ జీవితం ప్రేమను ఎందుకు చంపుతుంది? మనం సైన్స్లోకి వెళ్తే మన మెదడుకు ఒక సర్వైవల్ ఫీచర్ ఉంది. దాన్నే హ్యాబిచుయేషన్ అంటాము, లేదు అడాప్టేషన్ అంటాం. ఇదో కారణం. మీరు వేసుకున్న పర్ఫ్యూమ్ 10 నిమిషాల తర్వాత మీకే వాసన రాదు. ఎందుకంటే మీ మెదడు అంటుంది ఇది నాకు తెలుసు. ఇది ఒక సేఫ్ మోడ్లో ఉంటుంది. దీని మీద ఎనర్జీ వేస్ట్ చేయాలని దానికి అనిపించదు, చేయొద్దని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు అదే మెదడు మీ పార్ట్నర్ మీద ఇదో చేస్తుంది. హక్స్ నార్మల్గా అనిపిస్తాయి, కాంప్లిమెంట్స్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తాయి, వాళ్ళ ఉనికి ఒక ఎక్స్పెక్టెడ్ ఇష్యూగా మారిపోతుంది. దానికి మనం జోడించాల్సింది ఏంటంటే డోపమైన్ కెమికల్ కాస్త డ్రాప్ అవుతుందని అర్థం. ప్రేమ మొదట్లో డోపమైన్, నార్పెనెఫ్రైన్ చాలా పటాకల్లా పేలుతాయి. అదే బటర్ఫ్లై ఫీలింగ్ అని అంటాం. కానీ మెదడు ఫర్ ఎవర్ ఈజ్ ఫైర్ వర్క్స్ మోడ్లో ఉండదు. 18 నుంచి 36 నెలల తర్వాత కెమికల్స్ సెటిల్ అయిపోతాయి. అందుకోసమే మనం చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి మొదట్లో ఉన్నంత కిక్ కానీ మొదట్లో ఉన్నంత డోపమైన్ హ్యాపీనెస్ కానీ మనకు రాదు. అందుకే దీన్ని ఏమంటాం మనం అంటే కెమికల్ షిఫ్ట్ అంటాం. దాన్ని ఆ విషయం తెలియక చాలామంది ప్రేమ తగ్గిపోయిందని అంటాం. సమస్య ఏమిటంటే మన శరీరంలో ప్రేమకు సంబంధించి, కడులకు సంబంధించి చాలా హ్యాపీ కెమికల్స్ ఉంటాయి. అందులో ఆక్సిటోసిన్ ఒకటి, డోపమైన్ ఒకటి, తర్వాత నార్పెనెఫ్రైన్ ఒకటి, తర్వాత ఎండార్ఫిన్ ఒకటి. కాబట్టి మనము మన బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ని మనం గుర్తించలేకపోవడం మూలాన అప్పుడు మనం చేంజ్ అయింది, పరిస్థితులు చేంజ్ అయినాయి, మనుషులు చేంజ్ అయినాయని పదే మనకు మనమే నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఇంటర్నల్ చేంజింగ్ నుంచి మనం రిలేషన్షిప్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనకు మూవ్ అండి అని రీసెర్చ్ చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అవతలి వ్యక్తుల యొక్క ప్రిడిక్టబుల్ బిహేవియర్ తోటి మనుషుల మీద ఉండే డిజైర్ను చంపేస్తుంది. ఒక సైకలాజికల్ థియరీ ఏం చెప్తుందంటే లవ్కి క్లోజ్నెస్ కావాలి, డిజైర్కి వ్యక్తుల మధ్య కొంచెం డిస్టెన్స్ కావాలా, కొంచెం ఏమంటారు మిస్సింగ్ ఫీలింగ్ కావాలా, తర్వాత ప్రిడిక్టబిలిటీ తగ్గిపోవాలా. ఎందుకంటే ప్రిడిక్టబిలిటీ ఏం చేస్తుందంటే మనలో ఉండే ఆ మిస్టరీ బిహేవియర్ చంపేస్తుంది. మిస్టరీ కనుక లేదనుకోండి అట్రాక్షన్ నిద్రపోతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వ్యక్తుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇంటిమసీ స్లోగా డీకే అయిపోతుంది. సో ఇలా మీ రొటీన్ మీ ఇంటిమసీని చంపుతుందని మనం ఎలా తెలుసుకోవడం? ఈ నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ మార్పుని మనం గమనించాలంటే కొన్ని గుర్తించండి. మీ సంభాషణలు కేవలం బిల్స్ గురించి, గ్రాసరీ గురించి, పిల్లల ఆరోగ్యం గురించి, పిల్లల చదువు గురించి, ఈఎంఐల గురించి, రాబోయే మన బాధ్యతల గురించి, మనకు ఉండబోయే షెడ్యూల్ గురించే మనం మాట్లాడుకుంటున్నామంటే మనం నిజంగానే పూర్తి స్థాయి రొటీన్ లూప్లోకి వెళ్ళిపోయినట్లే. మనం వ్యక్తుల గురించి ఉండే క్యూరియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మాట్లాడడం ఆపేస్తాం.
తర్వాత ఫిజికల్ అఫెక్షన్ గురించి అదొకటి ఉందనే సంగతి కూడా మనం మర్చిపోతాం. దాని గురించి గుర్తు చేసుకోవాలంటే అదొక టాస్క్ లాగా మారిపోతుంది. వ్యక్తులతోటి హగ్గింగ్ ఉండదు, పక్క కూర్చొని చనువుగానో ప్రేమగానో మనం ప్యాడ్ చేసే ఆలోచన కూడా మర్చిపోవడం. పూర్తిగా వ్యక్తులు వాళ్ళకున్న రొటీన్లో వాళ్ళే ఫిక్స్ అయిపోయి చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతారు. మీ ఫోన్లో లేదు, ఏదో వర్క్ లోపలనో లేకుంటే ఎవరి అటెన్షన్లోనో ఈ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ వెతకడంలోనే బిజీ అయిపోతారు. అయితే చాలామంది ఇట్లాంటి స్టేటస్ని వాళ్ళు అనుకుంటారు, అవతల వ్యక్తులు మా మీద మొత్తానికే ప్రేమను కోల్పోయారు, అసలు ప్రేమ అనే విషయం లేదు, మనం ఏదో ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్ లాగా అయిపోయాం, లేదు ఎక్కడికో ఒక హాస్టల్కి వెళ్తే హాస్టల్ లాగా మిగిలిపోయామని అనిపిస్తుంది. మెల్లిమెల్లిగా ఇది ప్రేమ నెగ్లెక్ట్ కాబడుతుంది అనే విషయం మెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఇలా నెగ్లెక్ట్ కాబడ్డ ప్రేమను మనం ఎట్లా ఇగ్నైట్ చేయాలి? ఏం చేస్తే అది అట్టడుగున పడిపోయిన ప్రేమకు ఒక ఉత్తేజం, ఒక స్పార్క్ కలిగి చేయొచ్చు? ఏం చేయొచ్చు? రీసెర్చ్ అంతా కూడా ఏం చెప్తుందంటే, మనం రొటీన్ అంటే ఏంటి, మనం తెలియకుండానే ఒక లూప్లోనే ఉండిపోవడం. ఆ రొటీన్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక నావెల్టీని తీసుకురావాలి. చాలామంది అనుకుంటారు మన జీవితంలో ఉత్సాహం, స్పార్క్ రావాలంటే లగ్జరీ ఉండాలా, బాగా డబ్బు ఉండాలా, చాలా కొత్త జరగాలనుకుంటారు. నో, మనం రోజు చేసే పనులకు సంబంధించే కొంచెం నావెల్టీగా చేయడం. అలా నావెల్టీగా చేసే పనులు ఏంటి అంటే, ఒక సైకలాజికల్ స్టడీలో ఏం చెప్తాడు ఆర్థర్ అరన్ అనే ఏం చెప్తాడంటే, కొంచెం ఛాలెంజింగ్గా ఉండే యాక్టివిటీస్ ఇద్దరు కలిసి చేయండి, ఆ ఇద్దరికి కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. తర్వాత దానికోసమని మనం ఏమీ ఎక్స్పెన్సివ్ పనులు చేయాల్సిన అవసరం లేదు, బడ్జెట్ దానికి అలాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోనే ఉంది, పొద్దున్న లేచి రాత్రి పడుకునేంతవరకు కలిసి వాకింగ్కి వెళ్ళండి. రోజు వెళ్ళే దారి కాకుండా కొత్త దారిలో వెళ్ళండి. ఇంట్లో వంటను ఇద్దరు కలిసి చేయండి. మీరు రెగ్యులర్గా చేసే రోల్స్ ఉంటాయి కదా, వాటిని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోండి. అలా చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం నావెల్టీ అనిపిస్తుంది, కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది, కొంచెం మిస్టరీ జనరేట్ అవుతుంది. దాంతో మీ ఇద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ ఇగ్నైట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ద గ్రేట్ సైకాలజిస్ట్ ఆఫ్ ద వరల్డ్, రిలేషన్షిప్లకు సంబంధించిన రీసెర్చ్ గాట్మన్, మీరు విని ఉంటారు కదా. గాట్మన్ ప్రకారం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కనుక కిస్ చేసుకోవాలనుకోండి, ఏదో యాదాలాపంగా, ఏదో టాస్క్ లాగానో, ఏదో ఒక యాక్టివిటీ లాగానో, ఎవరో తరుముతున్నట్టుగానో కాకుండా మీరు కిస్ చేసినప్పుడు కనీసం ఒక 6 to 10 seconds గాఢంగా చుంబించండి. ఉంటే కనుక మనుషుల మధ్యలో ఉండే ఒక వ్యాక్యూమ్ బ్రేక్ అవుతుంది. తర్వాత బాడీలో ఉండే కార్టిజాల్ లెవెల్స్ కూడా డ్రాప్ అయిపోతాయి. ఆ తర్వాత తెలియకుండానే ఒక సెక్షువల్ అరోజల్ డిజైర్ కూడా జనరేట్ ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన కొన్ని వేల మంది కపుల్స్ మధ్య జరిగిన రీసెర్చ్ మనకు చెప్తూ ఉంటుంది. తర్వాత ఒక సినిమా చూశారు, మీరు దాని గురించి మీకు ఏమనిపిస్తుందో జస్ట్ ఫర్ ఫన్ షేర్ చేసుకోండి, లేదు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో దాన్ని డిస్కస్ చేయండి, చర్చించండి. అప్పుడు స్లోగా మీ మధ్య ఒక ఎమోషనల్ క్లోజ్నెస్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆఫీస్ నుంచి బయటకు వస్తారు, జనరల్గా మనం ఏమడుతాం, హౌ వాజ్ ద డే అని అంటాం. అట్లా రొటీన్గా ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఇంటర్వ్యూను జనరేట్ చేసే క్వశ్చన్ అడగండి. వాట్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ టుడే అని అడగండి. ఏం ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ వాళ్ళు థింక్ చేస్తారు కదా, ఏదో ఒక స్పార్క్ జనరేట్ చేసే ఈవెంట్ వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతుంటుంది కదా, అదే అడగండి. లేదు మోస్ట్ డిసప్పాయింటింగ్ టైం ఏం జరిగిందో అడగండి. రైట్, అట్లాంటి విషయాలు మాట్లాడుకోవడం. తర్వాత మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీకున్న టైం అవైలబుల్ని బట్టి మీరు రోజు రెగ్యులర్గా ఒక 10 minutes వాక్ చేయండి. రోజు రెగ్యులర్ పోయే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళండి, చేతులు పట్టుకొని నడవండి. తర్వాత మీరు కూర్చొని కాఫీ తాగడం కానీ, లేదో ఒక జోక్ క్రాక్ చేయడం కానీ, కాన్షియస్గా మీరు కనుక ఎఫర్ట్ పెడితే తప్పకుండా మీ మధ్య కెమిస్ట్రీ జనరేట్ అవుతుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఒకరి పట్ల ఒకరికి వాళ్ళు చెప్పే విషయాలు వినాలనే ఆసక్తి జనరేట్ చేయడానికి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ ఇవన్నీ తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఏదో కృతజ్ఞంగా అనిపించచ్చు కదా. చాలామంది కపుల్స్ ఇక్కడికి వచ్చి మనం సెంటర్లో చెప్తా ఉంటే ఇవన్నీ చాలా ఏమంటారు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఓకే, యూనో మనకు ఒక సామెత కూడా ఉంది కదా,
ఫేక్ యువర్ మైండ్ టిల్ యూ మేక్ ఇట్ రియల్ అని. కాబట్టి ఫస్ట్ మీకు అనిపించకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయండి, ఎఫర్ట్ పెట్టండి. స్లోగా అది మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటుంది. మీరు వాటిని కావలసిన ఆనందాన్ని ఇచ్చే స్టేట్కి మనకు తీసుకెళ్తుంది. సో ఒక్కోసారి మీకు కొంచెం పనులు ఉన్నప్పుడు కొంచెం 2-3 రోజులు మీరు దూరం వెళ్ళండి. కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. దాంతో మీరు అక్కడ వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడు మీరు కొంచెం ఇన్ని రోజుల పాటు కలిసి ప్రయాణం చేశారు, ఇన్ని రోజులు రోజు వాకింగ్ వెళ్తున్నారు, కలిసి 10 నిమిషాలు మీకంటూ మీకు మీ టైంను కేటాయించుకుంటున్నారు. ఇట్లా సెపరేట్ అయినప్పుడు తెలియకుండానే ఒక రకమైన మీకు మిస్సింగ్ ఫీల్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ మెథడ్ యూ కెన్ డూ ఇట్. దీంతో ఏమవుతుంది, మీ మధ్య ఒక డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఒక్కోసారి మనకి ఇది కౌంటర్ ప్రొడక్టివ్గా అనిపించచ్చు, కానీ ఆ డిజైర్ రావాలంటే మీ మధ్య కొంచెం స్పేస్ క్రియేట్ చేయాలి. మీ ఓన్ హాబీసు, మీ ఓన్ ఫ్రెండ్షిప్స్, మీ ఓన్ క్వైట్ టైంను తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మీ పార్ట్నర్ దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ ఇంకేమైనా కొత్తది తీసుకురండి. అప్పుడు డెఫినెట్గా మీ మధ్య కొంచెం క్లోజ్నెస్ పెరుగుతుంది, ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది కపుల్స్ మిస్ అయ్యే నిజం ఏంటంటే లాంగ్ టర్మ్ లవ్ అంటే అదేదో స్పార్క్ను కాపాడుకోవడం కాదు, కొత్త స్పార్క్ను వెలిగించడం, నేర్చుకోవడం. మనం మొదటి సంవత్సరంలో ఉన్న స్పార్కు ఎఫర్ట్లెస్గా వచ్చింది. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ కూడా కొత్తదే. అవతల వ్యక్తులు కొత్త వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు కొత్తవి, వాళ్ళ పద్ధతి కొత్తది, వాళ్ళ ప్రవర్తన కొత్తది. కానీ అలానే మనం ఒక 4-5 సంవత్సరాలు జర్నీ చేసామనుకోండి, అప్పుడు స్పార్క్ నిజంగానే తగ్గిపోతుంది. బికాజ్ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఇట్ ఈస్ ఎ ప్రిడిక్టబుల్ థింగ్ అని. కాబట్టి మనం ప్రిడిక్టబుల్ థింగ్ మన దగ్గర లేనప్పుడు ఆ స్పార్క్ ఇంటెన్షన్గా రావాలి, అంటే ఒక మోటివ్తో చేయాలి. మనం చెయ్యాలి, స్పార్క్ తీసుకురావాలి, మా మధ్య ఒక కొత్త ఆనందాన్ని వెల్లివిర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని అనిపించాలి. ఇది ఆర్గానిక్ వస్తేనే చేస్తాం అనేది చాలామంది అనుకుంటారు, కానీ బట్ దట్ ఈస్ నాట్ రియలీ ఏ ఫంక్షనాలిటీ బిట్వీన్ ద కపుల్. కాబట్టి మీరు ఇంటెన్షన్గా చేయాలి కాబట్టి అయినా సరే చేయండి. చేస్తుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యువర్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్స్ విల్ గివ్ ఏ న్యూ వైరింగ్. అదేదో తగ్గిపోవడమో, మిమ్మల్ని మీరు అవమానించుకోవడమో, అవతల వ్యక్తులకు ఫేక్ ఫీలింగ్ ఇవ్వడమో అనేది అస్సలు కాదు. ఇది ఒక డీపర్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అదర్ పర్సన్. మీ మధ్య ఇట్లా ఎఫర్ట్తో పనిచేస్తే స్లోగా అది ఎఫర్ట్లెస్ అయిన రిలేషన్షిప్లో అవుతుంది. అది కూడా ఒక స్కిల్ అనమాట. భార్యాభర్తల మధ్యలో ఉండే ఆలోచనను, మీ మధ్య ఉండే ఇంటిమసీని ఇగ్నైట్ చేసే ఒక స్కిల్ లాగా మీరు గుర్తించి మీరు చేయండి. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది కదా. మీ వీడియోను వీలైతే మళ్ళీ చూడండి. మీ రిలేషన్షిప్ గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీరు పడుకునే ముందు ఒక చిన్న పని చేయండి. అదే ఒక క్యూరియాసిటీ క్వశ్చన్, ఒక లాంగ్ హగ్, తర్వాత ఒక ఫోన్ ఫ్రీ డిన్నర్, ఒక చిన్న అవతలి వ్యక్తులకి క్యూరియాసిటీ కలిగే ఒక ఎప్పుడు చేయని ఒక రకమైన కిస్ కావచ్చు, హగ్ కావచ్చు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేయబడితే మీ మౌనం బ్రేక్ అయిపోయి మళ్ళీ మీ ఇద్దరి మధ్య సంభాషణ చెలరేగుతుంది. ఆ సంభాషణ మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మంచి ప్రేములుగా మారేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ చిన్న ఏంటి ఇట్లా చేస్తాయని అనిపిస్తుంది కదా మీకు, నిజంగానే అనిపిస్తుంది. ఇవన్నీ నా ఒపీనియన్సో నీ ఒపీనియన్సో కాదు. ఇవన్నీ కూడా కొన్ని వందల వేల మంది కపుల్స్ తోటి చేసిన రీసెర్చ్ నిజాలు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇవి అయితే గ్రేట్, బెటర్. ఒకవేళ సక్సెస్ఫుల్ అయిందనుకోండి, మీరు ఒక ఆసక్తి చిన్నగా క్రియేట్ అయిందనుకోండి, అలాంటి కండిషన్ని మీరు సస్టైన్ చేయండి. తప్పకుండా మీరు చాలా సంతోషంగా అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మీకు ఇది నచ్చి సక్సెస్ఫుల్ అయిందనుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ కజిన్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ మీరు షేర్ చేయండి. చేస్తే కనుక తప్పకుండా ఇది మీకు బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇతరులకు కూడా షేర్ చేయండి. ఏమో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మీతో కలిసి తిరిగిన వాళ్ళలో ఉండే ఈ డిస్టర్బెన్స్ మీకు చెప్పుకోకపోవచ్చు. ఈ షేర్ చేయడం వల్ల వీడియోని వాళ్ళకు సాయం చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏమంటారు?